హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ గవర్నర్ ప్రసంగం బడ్జెట్ సమావేశాలు. సో ఇది ఎందుకు మనం డిస్కస్ చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలుసు. సో పాలిటీ దృష్ట్యా మనకు గవర్నర్ ప్రసంగం అనేది అసెంబ్లీ సమావేశాలలో ఏ విధమైనది, బడ్జెట్ సమావేశాలు అనేటువంటివి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవ్వడం అనేది ఎంతవరకు ఉంటుంది, మరి ఈసారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు అనేటువంటివి జరగబోతున్నాయి కాబట్టి ఇది రాజ్యాంగబద్ధమేనా, ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన చర్యలు ఏమైనా ఉన్నాయా అనేది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులుగా మీ అందరికీ కూడా పాలిటీ కంటెక్స్ట్లో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ చూడండి, మనకు సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా శాసనసభ సమావేశాలకు సంబంధించి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు ఏమిటి, శాసనసభ సమావేశాలలో అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ యొక్క పాత్ర ఏంటి అనే విషయము ఇక్కడ మీరు ముందుగా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మనం రెండు ఆర్టికల్స్ను మనం ప్రధానంగా డిస్కస్ చేస్తాం. ఒకటి 174 ఆర్టికల్ 174, మరొకటి ఆర్టికల్ 176. 174 ఆర్టికల్ ఏం చెప్తుంది, అసెంబ్లీ సమావేశాలు లేదా రాష్ట్ర శాసనసభ సమావేశాలను గవర్నర్ ప్రారంభిస్తారు అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ శాసనసభ లేదా అసెంబ్లీ సమావేశాల గురించి ఈ 174 సెక్షన్లో ఉంటుంది. సో ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 2 అసెంబ్లీ సెషన్స్ అనేవి జరగాలి, మరియు 2 వరుస సెషన్స్ మధ్య వ్యవధి అనేది 6 నెలలకు మించకూడదు అనే నిబంధన కూడా మనకు 174 ఆర్టికల్లోనే ఉంది. ఓకే, సో ప్రతి సంవత్సరం అట్లీస్ట్ 2 అసెంబ్లీ సెషన్స్ అనేటువంటివి జరగాలి, మరియు ఒక సెషన్ పూర్తయిన తర్వాత దాని తర్వాత ప్రారంభించబడే 2వ సెషన్ మధ్య వ్యవధి అనేది 6 నెలలకు మించకుండా ఉండాలి అని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. ఓకేనా, అయితే ఇదే 174 సెక్షన్లోనే మనకు 174 1A, 174 1B, 174 2A, 174 2B అని చెప్పేసి మనకు ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే, సో 174 ఆర్టికల్లో మనకు 4 క్లాసెస్ ఉన్నాయి. ఈ 4 క్లాసెస్లో మనకేముంది, ఫస్ట్ 174 1A అనేటువంటిది మనకు అడ్జార్న్మెంట్ గురించి చెప్తుంది. అడ్జార్న్మెంట్ గురించి చెప్తుంది. 174 క్లాస్ 1B అనేటువంటి ఆర్టికల్ సైనిడై గురించి చెప్తుంది. 174 క్లాస్ 2A అనేటువంటి ఆర్టికల్ ప్రొరోగ్ గురించి చెప్తుంది. 174 క్లాస్ 2B అనేటువంటి ఆర్టికల్ డిజల్యూషన్ గురించి లేదా డిజాల్వ్ ఆఫ్ ద హౌస్ గురించి పేర్కొంటుంది. ఓకే, ఇక 174 క్లాస్ 1 అనేటువంటి ఆర్టికల్ సమావేశాల ప్రారంభం గురించి పేర్కొంటుంది. సమావేశాలు, శాసనసభ సమావేశాల ప్రారంభం గురించి చెప్తుంది. ఈ ప్రారంభమును సమాన్స్ అంటారు. ఓకే, ఇక్కడ మనం ఎన్ని పదాలు మన రాజ్యాంగంలో మనం డిస్కస్ చేయబోతున్నాం, సమాన్స్ అంటే సమావేశాలు, శాసనసభ సమావేశాలను ప్రారంభించడమును సమాన్స్ అంటాం. రెండవది అడ్జార్న్మెంట్, మూడవది సైనిడై, నాలుగవది ప్రొరోగ్, ఐదవది డిజల్యూషన్ లేదా డిజాల్వ్ ఆఫ్ ద హౌస్ అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ఇది 174 ఆర్టికల్లో ఉంది. ఓకే, సో ఫస్ట్ 174 క్లాస్ 1 అనే ఆర్టికల్ శాసనసభ సమావేశాలను, రాష్ట్ర శాసనసభ సమావేశాలను సమాన్స్ చేసేది గవర్నర్ అని చెప్పేసి ఉంటుంది. సమాన్స్ చేసేది గవర్నర్. సమాన్స్ అంటే ప్రారంభించడము ఎవరికి ఉంది అధికారము, గవర్నర్కు ఉంది. శాసనసభ సమావేశాలను ప్రారంభించే అధికారం గవర్నర్కు ఉంది.
తర్వాత శాసనసభ సెషన్ అట్లీస్ట్ ఒక ఇయర్లో అట్లీస్ట్ 2 సెషన్స్ జరగాలి. ఒక సెషన్ ప్రొరోగ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ అనేది 6 మంత్స్లో సమాన్స్ కావాలి, 6 మంత్స్లో ప్రారంభం కావాలి. అంటే 2 వరుస సెషన్స్ మధ్య వ్యవధి అనేది 6 మంత్స్కు మించకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉంది. అయితే రాజ్యాంగంలో ఒక సంవత్సరంలో అట్లీస్ట్ 2 అసెంబ్లీ సెషన్ జరగాలని ఉంది, కానీ బడ్జెట్ సమావేశాలని, వర్షాకాల సమావేశాలని, శీతాకాల సమావేశాలు అని ఎలాంటి ప్రస్తావన లేదు. బడ్జెట్ సెషన్స్, మాన్సూన్ సెషన్స్, వింటర్ సెషన్స్ అనేవి మన పార్లమెంట్లో, మన అసెంబ్లీలో మనం పరిపాలనా సౌలభ్యం కోసం మన ప్రభుత్వం స్వాతంత్ర్యానంతరం నుంచి అలా కొనసాగిస్తూ వస్తుంది, బ్రిటిష్ వారి కాలం నుంచి. అంతేకాని రాజ్యాంగంలో ఈ బడ్జెట్ సమావేశాలు, ఈ వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అనే పదాలు ఏమీ లేదు. ఇంకా వండర్ ఏంటిదంటే అసలు బడ్జెట్ అనే పదమే రాజ్యాంగంలో లేదు కదా. రాబోయే వార్షిక ఆర్థిక సంవత్సరం యొక్క ఆదాయ వ్యయాల అంచనాల పట్టిక అనే పేరుతో మాత్రమే బడ్జెట్ను చెప్పారు తప్ప బడ్జెట్ అనే పదమే లేదు. అలాంటప్పుడు బడ్జెట్ సమావేశాలు అనే పదం కూడా ఉండదు, రాజ్యాంగంలో లేదు. ఓకేనా? సో ఫస్ట్ వన్ అది చూడండి. కానీ మనం పరిపాలనా సౌలభ్యం కోసం ఒక సంవత్సరంలో అట్లీస్ట్ 2 సెషన్స్ తప్పనిసరిగా రాజ్యాంగం జరపాలి అంటుంది. అందులో 2 సెషన్స్ మధ్య వ్యవధి 6 మంత్స్కు మించకూడదు అంటున్నారు. కాబట్టి సో మనం ఇక్కడ 3 సెషన్స్ జరుపుతున్నాం. 3 సెషన్స్ అనేటువంటివి పరిపాలనా సౌలభ్యం కోసం జరుపుతున్నాం. ఆ 3 సెషన్స్లో బడ్జెట్ సెషన్స్ ఒకటి, ఇది ఇన్ జనరల్లీ ఫిబ్రవరి టు మార్చ్లో జరుగుతుంది. తర్వాత రెండవది మాన్సూన్ సెషన్స్, ఇది ఇన్ జనరల్లీ ఆగస్టు టు సెప్టెంబర్ లేదా జూలై టు ఆగస్ట్ జరగవచ్చు. ఎందుకంటే ఈ సెషన్ ఇప్పుడే జరగాలి అనేది రూల్ ఏం లేదు, ఎందుకంటే అసలు ఈ 3 సెషన్స్ గురించి రాజ్యాంగంలోనే లేదు కాబట్టి. తర్వాత వింటర్ సెషన్స్ నవంబర్ టు డిసెంబర్. అయితే ఇక్కడ పర్టికులర్గా ఈ నెలల్లోనే జరగాలని ఏమీ రాజ్యాంగంలో లేదు కాబట్టి ప్రభుత్వం వారి యొక్క సౌలభ్యంగా ఉండే విధంగా ఈ సెషన్స్ అనేవి జరుపుతారు. అయితే బడ్జెట్ సెషన్స్ అనేవి మాత్రం మనకు మార్చ్ 31 లోపే జరగాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 కాబట్టి ఏప్రిల్ 1న న్యూ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి సో ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేయాల్సినటువంటి ఖర్చులు, రాబట్టుకోవాల్సిన ఆదాయానికి శాసనసభ ఆమోదం తప్పనిసరి. అందుకని మార్చి 31 లోపే బడ్జెట్ ఆమోదం పొందాలి. లేకపోతే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి ఖర్చు చేసుకునే అధికారం, ప్రభుత్వం సొమ్మును ఖర్చు చేసుకునే అధికారం ఉండదు శాసనసభ ఆమోదం పొందకపోతే. కాబట్టి మిగతా వింటర్ సెషన్ కానీ మాన్సూన్ సెషన్స్ కానీ ఎప్పుడు ఎలా జరిగినా బడ్జెట్ సెషన్ మాత్రం మార్చి 31 లోపు ఖచ్చితంగా జరుగుద్ది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ బడ్జెట్ ఆమోదం పొందకపోతే ఓటాన్ అకౌంట్ అని చెప్పేసి బడ్జెట్లో కొంత భాగాన్ని సభ ఆమోదంతో ముందుగా తీసుకోవచ్చు అడ్వాన్స్గా. కానీ బడ్జెట్ మాత్రం బడ్జెట్ సమావేశం అనేది మార్చి 31 లోపు జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ అడ్జార్న్మెంట్ అంటే ఏంటి, సైనిడై అంటే ఏంటి అనేది కూడా మరొకసారి చూద్దాం. సో సెషన్స్ ప్రారంభించడాన్ని ఏమంటాం, సమాన్స్ అంటాం. సమాన్స్ చేసేది, సెషన్స్ను ప్రారంభించేది ఎవరండి, గవర్నర్. ఒక సెషన్ ప్రారంభం చేసేది ఎవరండి, గవర్నర్. తర్వాత నెక్స్ట్ వన్ అడ్జార్న్మెంట్ అంటే గవర్నర్ ఒక సెషన్ ప్రారంభం చేసిన తర్వాత, సమాన్స్ చేసిన తర్వాత ఆ సెషన్లో ఎన్ని రోజులైనా సమావేశాలు జరగవచ్చు. ఆ సెషన్ నెల రోజులు జరగవచ్చు, 2 నెలలు జరగవచ్చు, 10 రోజులు జరగవచ్చు, 60 రోజులు జరగవచ్చు. కాబట్టి సెషన్ గవర్నర్ ప్రారంభించిన తర్వాత ఆ సెషన్ సమావేశాలను సభాధిపతులు నిర్వహించుకుంటారు. శాసనసభ అయితే స్పీకరు, శాసనమండలి అయితే చైర్మన్. ఇప్పుడు సెషన్ ప్రారంభించిన తర్వాత సభా సమావేశాలు నిర్వహించుకునే సమయంలో టీ బ్రేక్ కానీ, లంచ్ బ్రేక్ కానీ, లేదా నెక్స్ట్ డేకు సభను వాయిదా వేయడం కోసం కానీ, లేదా సభలో ఏదైనా గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు సభను కొంత ప్రశాంతంగా చేయడం కోసం కానీ కొంత సమయమును వాయిదా వేయడం అనేది జరుగుతుంది. దీన్ని తాత్కాలిక వాయిదా అంటారు. ఈ తాత్కాలిక వాయిదానే అడ్జార్న్మెంట్ అంటాం. అర్థమవుతుందండి?
సెషన్ గవర్నర్ ప్రారంభించిన తర్వాత శాసనసభ శాసనమండలి సమావేశాలు జరుగుతున్నప్పుడు సభా సమావేశాలలో టీ బ్రేక్ కానీ లంచ్ బ్రేక్ కానీ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాదోపవాదోపులు ఎక్కువగా శాసనసభలో కానీ శాసనమండలిలో జరిగినప్పుడు కానీ సభాధిపతులు కొంత సమయము సభను వాయిదా వేయడం అనేది జరుగుతుంది. అది తాత్కాలిక వాయిదా అంటారు, దాన్ని అడ్జార్న్మెంట్ అంటారు. ఈ అడ్జార్న్మెంట్లో మనకు సమయం మెన్షన్ చేయబడి ఉంటుంది. అంటే సభను ఎంత సమయం వాయిదా వేస్తామో సభాధిపతి చెప్తాడు. 1 గంటకు వాయిదా వేస్తున్నామా, 2 గంటలకు వాయిదా వేస్తున్నామా, 1 రోజు వాయిదా వేస్తున్నారా, 2 రోజులు వాయిదా వేస్తున్నారా అనే విషయాన్ని పర్టికులర్గా స్పెసిఫిక్గా చెప్పి సభను వాయిదా వేస్తే అడ్జార్న్మెంట్ అంటాం. ఓకే, సో అడ్జార్న్మెంట్ చేసేది సభాధిపతులు, దాన్ని తాత్కాలిక వాయిదా అంటారు. నెక్స్ట్ సైనిడై అనేటువంటిది నిరవధిక వాయిదా అంటారు. దీన్ని సైనిడైని నిరవధిక వాయిదా అని అంటారు. అంటే సభను ఎంత సమయమైనా వాయిదా వేసుకోవచ్చు, ఎన్ని రోజులైనా వాయిదా వేసుకోవచ్చు. సభా సమావేశాన్ని ఎన్ని రోజులైనా వాయిదా వేసుకోవచ్చు. ఎవరు? సభాధిపతులే. అడ్జార్న్మెంట్ చేసే సభాధిపతులే సైనిడై చేస్తారు. అంటే సభా సమావేశాన్ని 1 రోజు కానీ 2 రోజులు కానీ 10 రోజులు కానీ 20 రోజులు కానీ వాయిదా వేసుకునే అవకాశము, వాయిదా వేసుకునే అధికారము సభాధిపతులకు ఉంటుంది. అయితే ఇక్కడ అడ్జార్న్కు సభాధిపతికి, అడ్జార్న్కు సైనిడైకి తేడా ఏమిటయ్యా అంటే, అడ్జార్న్ అంటే అందులో టైం మెన్షన్ చేస్తారు. అంటే ఎంత సమయము వాయిదా వేస్తున్నామో చెప్తాం. 1/2 అవర్ వాయిదా వేస్తున్నామా, 1 అవర్ వాయిదా వేస్తున్నామా, 4 అవర్స్ వాయిదా వేస్తున్నారా, లేదా 4 డేస్ వాయిదా వేస్తున్నారా అనే విషయాన్ని పర్టికులర్గా చెప్తారు. తిరిగి మళ్ళీ ఎప్పుడు సమావేశం ప్రారంభమవుతాదో కూడా సభ్యులకు చెప్పి సభను వాయిదా వేస్తే దాన్ని అడ్జార్న్మెంట్ అంటారు. సైనిడై అనేది అలా కాదు. సైనిడై సభ వాయిదా వేస్తే ఇక మళ్ళీ ఎప్పుడు సమావేశం ప్రారంభిస్తామో సభాధిపతి చెప్పరు. కాబట్టి సభా సమావేశాన్ని వాయిదా వేసేటప్పుడు తిరిగి సమావేశం అయ్యే సమయాన్ని మెన్షన్ చేయకుండా నిరవధికంగా వాయిదా వేయడాన్ని సైనిడై అంటారు. అయితే ఈ సైనిడై చేసిన తర్వాత గవర్నర్ ఒకవేళ ముఖ్యమంత్రి సూచన మేరకు సెషన్ క్లోజ్ అయినట్టుగా భావించి ప్రొరోగు చేస్తే ఇక మళ్ళీ నెక్స్ట్ సెషన్ ప్రారంభం అనేది ఉంటుంది. ఆ నెక్స్ట్ సెషన్ ప్రారంభించేది గవర్నరే. అంటే సభా సమావేశాన్ని సైనిడై సభాధిపతి చేస్తే తర్వాత కొంత సమయానికి లేదా కొన్ని రోజుల తర్వాత ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ఆ సెషన్స్ క్లోజ్ అయినట్టుగా భావించి దాన్ని ప్రొరోగు చేస్తే అప్పుడు ఆ సెషన్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ సెషన్ వరకు సభ వాయిదా పడుతుంది. ఆ నెక్స్ట్ సెషన్ను మళ్ళీ ప్రారంభించాల్సింది గవర్నరే. అలా కాకుండా సభాధిపతి సభా సమావేశాన్ని సైనిడై చేసిన తర్వాత గవర్నర్ ప్రొరోగు చేయకపోతే ఆ సైనిడై చేసిన తర్వాత ఆ సభా సమావేశమును ఎంతకాలమైనా నిరవధికంగా వాయిదా వేసుకోవచ్చు. అది 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. అయితే ఆ 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత మళ్ళీ సమావేశాన్ని ప్రారంభించుకునే అధికారము ఇక్కడ స్పీకర్కే ఉంటుంది. మళ్ళీ సమావేశాన్ని ప్రారంభించుకునే అధికారం స్పీకర్కే ఉంటుంది. ఎందుకంటే సభా సమావేశాన్ని సైనిడై చేసిన తర్వాత గవర్నర్ ప్రొరోగు చేస్తే ఆ సెషన్ క్లోజ్ అవుతుంది అని భావిస్తాం. కానీ ఇక్కడ సభాధిపతి సైనిడై చేసినా కూడా గవర్నర్ ప్రొరోగు చేయకపోతే ఆ సైనిడై చేస్తే ఆ సైనిడై 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు, 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, సభా సమావేశము ఉన్నట్టుగానే భావిస్తాం. సమావేశాన్ని వాయిదా వేసినట్టుగా భావిస్తాం. తిరిగి మళ్ళీ సమావేశాన్ని సమార్సు చేసుకునే అధికారం స్పీకర్కు ఉంటుంది. అయితే అది గత సెషన్గానే భావిస్తాము, సెషన్ క్లోజ్ కాదు. ఎప్పుడు సెషన్ క్లోజ్ అవుతుంది? గవర్నర్ ప్రొరోగ్ చేస్తేనే ఆ సెషన్ క్లోజ్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ కొత్త సెషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అలా నెక్స్ట్ కొత్త సెషన్ స్టార్ట్ చేయాల్సింది గవర్నరే. కానీ ఇక్కడ మనకు శాసనసభను స్పీకర్ సైనిడై చేసిన తర్వాత, శాసన మండలిని చైర్మన్ సైనిడై చేసిన తర్వాత అలా 20 రోజులు 30 రోజుల వరకు కూడా ప్రొరోగ్ కాబడకపోతే తిరిగి మళ్ళీ సమావేశాన్ని స్పీకర్లు చైర్మన్లు ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చు. అది కొత్త సెషన్ కాదు, అది గత సెషన్గానే భావించబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ వన్ డిజాల్వ్ అంటే శాసనసభ పదవీకాలం ఎంత? 5 ఇయర్స్. శాసనసభ పదవీకాలం 5 ఇయర్స్ కంప్లీట్ కాకముందే ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు గవర్నర్ శాసనసభను ఎప్పుడైనా రద్దు చేసే అధికారం కలిగి ఉంటారు. దాన్నే డిజాల్వ్ అని అంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ప్రస్తావన కాదు, ఇది మనకు ముఖ్యమైనటువంటి అంశాలే ఇప్పుడు మనం ప్రస్తావించాలి. ఇక మరొక ఆర్టికల్, మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఆర్టికల్ ఇప్పుడు చూడండి, 176 ఆర్టికల్. ఈ 176 ఆర్టికల్ ఏం చెప్తుంది? శాసనసభ సమావేశాలలో గవర్నర్ యొక్క ప్రత్యేక ప్రసంగం గురించి చెప్తుంది.
గవర్నర్ యొక్క ప్రసంగము లేదా ప్రత్యేక ప్రసంగం గురించి చెప్తుంది. ఎందులో? శాసనసభ సమావేశాలలో. శాసనసభ సమావేశాలలో గవర్నర్ ప్రసంగం ఏంటి, ఎలా జరుగుతుంది అనేది 176 ఆర్టికల్ చెప్తుంది. ఈ 176 ఆర్టికల్ ఏం చెప్తుందంటే 2 సందర్భాలలో శాసనసభ సెషన్స్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది అంటారు. 2 సందర్భాలలో శాసనసభ సెషన్స్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ 2 సందర్భాల్లో గవర్నర్ ప్రసంగంతో ఆ సెషన్స్ ప్రారంభమవుతాయి అంటారు. అదేమిటంటే, ఒకటి శాసనసభ ఎన్నికల అనంతరము, శాసనసభ ఎన్నికల అనంతరము నూతన శాసనసభ సమావేశం, నూతన శాసనసభ మొదటి సెషన్, నూతన శాసనసభ మొదటి సెషన్ గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మనకు 2018లో ముఖ్యమంత్రి సూచన మేరకు శాసనసభ పదవి కాలం ఇంకో 1 year వరకు ఉన్నప్పటికీ దాన్ని ముందుగానే రద్దు చేసుకున్నారు. 2018లో మన తెలంగాణ శాసనసభను రద్దు చేసుకొని శాసనసభకు ఎన్నికలు జరిపారు 2018లో. 2018లో మళ్ళీ నూతన శాసనసభ ఏర్పడింది. అప్పుడు 2018లో నూతన శాసనసభ ఏర్పడినప్పుడు ఆ శాసనసభ మొదటి సెషన్ ఏదైనా కూడా గవర్నర్ ప్రసంగంతో స్టార్ట్ అవుతుంది. ఇక రెండవది, ప్రతి సంవత్సరములో మొదటి సెషన్ ఏదైతే ఉంటుందో ఆ మొదటి సెషను గవర్నర్ ప్రసంగంతోటే ప్రారంభం కావాలి అనేది మనకు రాజ్యాంగంలో 176 ఆర్టికల్లో పేర్కొన్నారు. అర్థమవుతుందా? శాసనసభ ఎన్నికల అనంతరం నూతన శాసనసభ ఏర్పడినప్పుడు దాని మొదటి సెషన్ గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవ్వాలి. మరియు ప్రతి సంవత్సరం మొదటి సెషన్ ఏదైతే ఉంటుందో, ప్రతి సంవత్సరం శాసనసభలో మొదటి సెషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ మొదటి సెషన్ గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం అవ్వాలి అని మాత్రం మనకు రాజ్యాంగంలో రాశారు. అంతేకాని ఇక్కడ బడ్జెట్ సమావేశాలు ఇవేమీ లేవు. ఇప్పుడు విషయం ఏమిటి మరి? ఇన్ జనరల్లీ ఒక సంవత్సరంలో మొదటి సెషన్స్ ఏవవుతున్నాయి? బడ్జెట్ సెషన్సే కదా. మరి ఒక సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి సెషను బడ్జెట్ సెషనే కాబట్టి మరి గవర్నర్ ప్రసంగం ఉండాలి కదా. అంటే ఇక్కడ జరిగినటువంటి మతలబు ఏంటో ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏం జరిగిందంటే లాస్ట్ ఇయర్ అంటే 2021లో జరిగినటువంటి మన శాసనసభ సెషన్ 2021లో జరిగినటువంటి మన శాసనసభ సెషన్ అనేటువంటిది ప్రొరోగు చెయ్యలేదు. అంటే మనకు గత సెషన్ అనేది సైన్డ్ అయి మాత్రమే చేశారు. గత శాసనసభ సెషన్ను సైన్డ్ అయి మాత్రమే స్పీకర్ చేశాడు, మండలి చైర్మన్ చేశారు. కానీ దాన్ని గవర్నర్ ప్రొరోగు చేయలేదు. అంటే ముఖ్యమంత్రి చెప్తే గవర్నర్ ప్రొరోగు చేస్తాడు ఆ సెషన్ క్లోజ్ చేయమని. కానీ ఇక్కడ గవర్నర్ ద్వారా ముఖ్యమంత్రి ప్రొరోగు చేయించలేదు. అంటే ఇప్పుడు గత శాసనసభ సెషన్ అనేది క్లోజ్ కాలేదు కదా. మరి గత శాసనసభ సెషన్ క్లోజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు మార్చి 7వ తేదీన మళ్ళీ అదే సెషన్ ప్రారంభం అవుతుంది. మార్చి 7వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ సమావేశాలు జరుపుకోబోతున్నారు. ఈ బడ్జెట్ సమావేశము, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కొత్త సెషనా? కాదు. ఎందుకంటే గత శాసనసభ సెషన్ అనేది ప్రొరోగు చేయలేదు. జస్ట్ సైన్డ్ అయి మాత్రమే స్పీకర్ మండలి చైర్మన్ చేశారట. అంటే ఇది గత సెషనే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ మధ్య కాలంలో మరి సమావేశం జరగలేదంటే సైన్డ్ అయి చేయబడింది. కాబట్టి గత సెషన్ను ప్రొరోగు చేయబడలేదు కాబట్టి స్పీకర్ మండలి చైర్మన్ సైన్డ్ అయి చేసుకున్నారు కాబట్టి తిరిగి మళ్ళీ ఎప్పుడైనా ప్రారంభించుకోవచ్చు. అందుకే మార్చి 7వ తేదీన మళ్ళీ బడ్జెట్ సమావేశాలుగా ప్రారంభించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మార్చి 7వ తేదీన ప్రారంభమయ్యేటువంటి బడ్జెట్ సమావేశాలు ఈ సంవత్సరంలో మొదటి సెషన్ కాదు, ఇది గత సెషనే కొనసాగుతుంది అనేది భావించాలి. కాబట్టి ఇప్పుడు ఇది మొదటి సెషన్ కాదు కాబట్టి ఇప్పుడు గవర్నర్ ప్రసంగం అవసరమా? అవసరం లేదు. అందుకే ఇది గత సెషనే కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇక్కడ గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈ బడ్జెట్ను మనకు మార్చి 7వ తేదీన ప్రవేశపెట్టి చర్చించబోతున్నారు. ఇది వాస్తవానికి జరిగింది. అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన చర్య అనేది కాదు, రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది. రాజకీయ కారణాలు ఏవైనా కావచ్చు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు సబ్జెక్టు పరంగా మనం ఆలోచించాలి. జనరల్ టాపిక్స్ అనేటువంటివి మనము వినకూడదు. జనరల్ టాపిక్స్ అనేవి మన మైండ్లో పెట్టుకొని సబ్జెక్టును మనము
ఇబ్బంది పెట్టుకోకూడదు. కాబట్టి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన సబ్జెక్ట్ అనేది మనం చదవాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన డిస్కషన్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మన యొక్క ఆలోచన విధానం ఉండాలి. కాబట్టి ఇక్కడ గత శాసనసభ సెషనే ఇంకా కొనసాగుతుంది, అది ప్రొరోగ్ చేయలేదు. కాబట్టి గత శాసనసభ సెషన్లో ఇది సెకండ్ మీటింగ్గా భావించబడుతుంది. అందుకే ఇక్కడ గవర్నర్ ప్రత్యేక ప్రసంగం అవసరం లేదు. అందుకనే ఈ సెషన్లో మళ్ళీ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టుకున్నారు. ఒకవేళ ఈ బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ ఒకవేళ ఈ సెషన్ను ప్రొరోగు చేస్తే అప్పుడు ఈ సెషన్ క్లోజ్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఏదైనా ఉంటే ఆ సెషను ఖచ్చితంగా గవర్నర్ ప్రసంగంతోటే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఇయర్లో మనం మార్చి 7వ తేదీన జరుపుకోబోయే ఈ సమావేశము ఇది నూతన సెషన్ కాదు, గత సెషనే కొనసాగుతుంది. కాబట్టి ఇది ప్రొరోగు చేస్తే మళ్ళీ బడ్జెట్ ఆమోదం పొందగానే ఇది ప్రొరోగు చేస్తే నెక్స్ట్ సెషన్ ఏదైనా కావచ్చు, అది ఏప్రిల్లో కావచ్చు, జూన్లో కావచ్చు, జూలైలో కావచ్చు, ఎప్పుడు సెషన్ స్టార్ట్ చేసినా అప్పుడు మళ్ళీ గవర్నర్ ప్రత్యేక ప్రసంగం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఒక సెషన్ ఎంతకాలం కొనసాగించుకోవచ్చు సార్? మరి గతంలో స్టార్ట్ అయినటువంటి సెషనే ఇప్పుడు బడ్జెట్ వరకు కూడా దాన్ని అదే కొనసాగించి దీన్ని రేపు మళ్ళీ బడ్జెట్ ఆమోదించిన తర్వాత ఈ సెషన్ను గవర్నర్ ద్వారా ప్రొరోగ్ చేయకుండా దీన్ని మళ్ళీ ఇంకో 2-3 నెలల వరకు కొనసాగించుకోవచ్చు అంటే కొనసాగించుకోవచ్చు. కానీ ఒక ఇయర్లో 2 సెషన్స్ జరపాలి అనే రూల్ ఉంది కదా. అంటే ఒకే సెషన్ను సంవత్సరమాంతం కొనసాగించుకోవడానికి వీల్లేదు. ఒక ఇయర్లో 2 సెషన్స్ అట్లీస్ట్ జరగాలి. కాబట్టి దీనిని బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఒకవేళ గవర్నర్ ద్వారా ప్రొరోగు చేస్తే మళ్ళీ నెక్స్ట్ సెషన్ ఏదైనా గవర్నర్ ప్రసంగంతో ఉంటుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు సబ్జెక్ట్ అనేటువంటిది పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాలు అనేవి చెప్పడం జరిగింది, మీకు అర్థమైంది అని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.